హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకులతో 4 రెసిపీస్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ రెసిపీ అటుకుల చిట్టి పునుగులు, అలాగే మన రెండవ రెసిపీ అటుకుల వడలు, మన మూడవ రెసిపీ అటుకులతో క్రిస్పీ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. మన నాలుగవ రెసిపీ చాలా సాఫ్ట్గా ఉండే అటుకుల అట్టు ప్రిపేర్ చేసుకుందాము. హలో ఫ్రెండ్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ అటుకుల చిట్టి పునుగులు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు అటుకులు పోసి శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా కడిగిన వాటిని అవి మునిగే వరకు నీళ్లు పోసి 1 నిమిషం పాటు నాననివ్వాలి. 1 నిమిషం తర్వాత నీళ్లు మొత్తం వంచేస్తే చూడండి, అటుకులు ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అవుతాయి. ఈ కన్సిస్టెన్సీలో మనం వీటిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 3 టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని మగ్గించుకోండి. ఇవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి వేయించుకోండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత గోలీ సైజు చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, దీనిలోనే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పిండి కొంచెం జిగురుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉన్న పిండిని ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా బీట్ చేసుకోవడం వల్ల పునుగులు ఫ్లఫీగా వస్తాయి. దీనిని మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు తిరగమాత కోసం ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు బాగా చిట్లిన తర్వాత 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వీటినన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తిరుగుమాతని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పునుగులు వేసుకునే పిండిని తీసుకొని దానిలోకి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచి సన్నగా తరిగిన అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగులుగా దానిలో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఓవర్ఫ్లో కాకుండా చిన్న చిన్న పునుగులుగా యాడ్ చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల చిట్టి పునుగులు రెడీ అయిపోతాయి.
వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మన రెండవ రెసిపీ అటుకుల పాలకూర వడలు ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఈ రెసిపీని లైక్ చేయండి. ఈ రెసిపీకి ముందుగా ఒక బాణలి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల శనగగుళ్ళు వేసుకొని వేయించుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు అటుకులను యాడ్ చేసుకోవాలి. దీనిలో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీనిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇలా నీళ్లు వంచేసుకున్న తరువాత అటుకులు పొడి పొడిగా ఉంటాయి కదా, దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు ఒక 2 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మిక్సీ పడకపోతే కొద్దిగా నీళ్లు పోసైనా మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం వేయించుకున్న శనగగుళ్ళు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూరను 1 గుప్పెడు వరకు యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు వడలులాగా ఒత్తుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తరువాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనకు బాణలికి సరిపోయినన్ని వడలను వేసుకొని ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర అటుకుల వడలు రెడీ అయిపోయినాయి. మన 3వ రెసిపీ క్రిస్పీ అటుకుల బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీ కోసము 1 కప్పు అటుకులను 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన వాటిని ఒక జాలి గరిటెలోకి వేసుకొని నీళ్లు మొత్తము పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న అటుకులను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఒక అరకప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక అరకప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ పెరుగు పీల్చుకొని ఎంత గట్టిగా అయ్యిందో. దీనిలో మనకు కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కూడా నీళ్లు పోయకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు గట్టిగా ఒత్తుతూ దీనిని మిక్స్ చేసుకోవాలి. మనకు ఉల్లిపాయల్లో ఉన్న మాయిశ్చర్తోనే ఈ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా కూడా నీళ్లు పోయొద్దండి. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత 1 గుప్పెడు పొడి అటుకులను తీసుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండితోటి చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని దానిని పొడి అటుకులతోటి అద్దుకోవాలి. చూడండి, మనకి బాల్స్ పైన పొడి అటుకులు చక్కగా అంటుకొని ఉంటాయి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా బాల్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా బాల్స్ వేసుకొని వీటిని మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రెడీ అయిన అటుకుల బాల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అటుకుల బాల్స్ రెడీ అయిపోతాయి. మన 4వ రెసిపీ అటుకుల అట్టు. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ అటుకుల అట్టుని ప్రిపేర్ చేసుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ సాఫ్ట్ అయిన అటుకుల అట్టు కోసము 1 కప్పు అటుకులను తీసుకొని 2-3 సార్లు డస్ట్ పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్లియర్ వాటర్ వచ్చే వరకు కడుక్కొని దీనిని ఒక జాలి గరిటెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలా డ్రైన్ చేసుకున్న అటుకులను ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనం మిక్స్ చేసుకున్న మిక్స్ ఎంత గట్టిగా ఉందో. దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని కడిగి దీనిలోకి వేసుకుంటున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో 1 చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి దీనిని యాక్టివేట్ చేసుకోవడానికి 1 చుక్క వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. దోసల పాన్ మీద 1 చుక్క నూనె వేసి గ్రీస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దోసల పాన్ మీద వేసుకోవాలి. దీనిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, బబుల్స్గా మెత్తగా ఎంత బాగా వచ్చిందో దోశ. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇదే దోశని కొత్తిమీర ఆనియన్ వేసి చేసుకుందాము. పాన్ మీద దోశ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అలాగే సాఫ్ట్ అయిన అటుకుల అట్టు రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.